దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమ కలిగిన సువర్తమానం మాకు వినిపించమని శక్తి కలిగిన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవనామున కృపా సమాధానం కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నూనెను గురించినటువంటి అద్దం, సోపు, కాటుక 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 4వ సంగతి నూనె. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో నూనె మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. నూనె అనేది దైవాత్మకు సాదృశ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనములో మరి పాలస్తీనా యెరూషలేము దేశాన్ని ఏమంటున్నారంటే ఇది నూనె కలిగిన దేశం అని. మరి ఆ ప్రాంతంలో ఒలివ చెట్లు ఎక్కువ, ఒలివ తైలం ఎక్కువ. ఒలివ తోటల్లో వచ్చిన ఒలివ నూనె ఏం చేసేవారంటే ఆ గానుగులో మొదటగా వచ్చినటువంటి ఆ తైలాన్ని దేవాలయంలో ప్రథమ ఫలముగా మరి ఏవైతే మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం సెలవిచ్చినట్లుగా ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేవారు. అంటే మొదట గానుగులో మొదట ఆ ప్రెస్ చేసినప్పుడు వచ్చిన నూనె మళ్ళా ఆ యొక్క ఒలివ కాయలను రెండవసారి ప్రెస్ చేసినప్పుడు వచ్చిన ఆ నూనె ఏం చేసేవారంటే వ్యాపారానికి ఉపయోగించుకునేవాళ్ళు. మళ్ళా మూడోసారి ఆ గానుగులోకి వెళ్ళినప్పుడు వచ్చిన నూనె ఔషధాలకు వాడేవారని చరిత్రను బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యములో నూనె అనే మాట మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 3 భాగాలుగా ఈ ఒక నూనెను వాడుకుంటూ ఉంటారు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో ఊరిన నూనెను చూడగలుగుతున్నాం. ఒక అమ్మ మరి అప్పుల పాలైనప్పుడు మరి యజమానుడు ప్రభువునద్దకు వెళ్ళినప్పుడు, అయ్యా ఎలీషా గారు, మరి యజమానుడు ప్రభువునందు నిద్రించిన సంగతి మీరు ఎరిగిన వారై ఉన్నారు. అప్పులను బట్టి నా పిల్లలను తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుల వారు వచ్చి ఏం చేయాలయ్యా అంటే నీ దగ్గర ఏముందమ్మంటారు. నా దగ్గర మా ఇంట్లో నూనె ఉంది అంటే మా ఇంట్లో నూనె ఉందంటే అర్థం ఏంటి? మేము ప్రార్థనాపరులము, మేము వాక్యం చదువుకునే వారం. మా ఇంట్లో ఏముందంటే పరిశుద్ధాత్మ ఉన్నది అని అర్థం. నూనె ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. మీ ఇంట్లో ఏముందమ్మా అంటే మా ఇంట్లో నూనె ఉంది అంటారు. అలాగైతే ఇరుగు పొరుగు వారిని అడిగి ఆ పాత్రలను తీసుకొని వచ్చి ఇళ్ల సందున అందరి పాత్రలు తీసుకొచ్చి ఆ పాత్రల నిండా మీ ఇంట్లో ఉన్నటువంటి నూనెని నువ్వేం చేస్తావంటే గది తలుపు వేసి ఆ గదిలో నూనె వస్తూ ఉంటుంది, పోస్తూ ఉండు, వస్తూ ఉంటుంది, పోస్తూ ఉండదు అని చెప్పినప్పుడు ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుండి ప్రారంభం చేస్తే 4వ వచనంలో నూనె వస్తానే ఉంటుంది. నూనె వస్తానే ఉంటుంది. ఇక ఇరుగు పొరుగు వారు పాత్రలు అయిపోయినాయి, నూనె నిండిపోయింది, ఇక పాత్రలు లేవు అన్నప్పుడు ఆ నూనె ఆగిపోయినట్లుగా అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ తండ్రి ఆ నూనెను ఊరించినట్లుగా చూడగలుగుతున్నాం. ఆత్మ నువ్వు గదిలో ప్రార్థనలో ఉంటే ఆత్మ పెరుగుతుంది. ప్రియుడ, నీ ఆత్మ వరిదిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలు వరిదిల్లుతావని యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనంలో
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావనే మాట మనం చూడగలుగుతున్నాం. వృద్ధి అనేది అక్కడ నూనె ఊరటం ఆత్మ వృద్ధికి సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూస్తే దైవజనుడైన దావీదు గారు ఏమంటారంటే, మరి 23వ కీర్తన 5వ వచనంలో 23వ కీర్తన 5వ వచనంలో ఏమంటారంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డాడో దావీదు గారు, ఆయన ఆత్మీయ స్థితి వృద్ధి అయిపోయింది. అంత మాత్రమే కాదు, శత్రువులను జయించాడు, గొలియాతును మొట్టుబెట్టాడు. ఆ సింహాలు ఎదురైనా, ఎలుగుబంట్లు అయినా వాడిని హతమార్చాడు. మరి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన రాజదండం పట్టుకున్న రాజ్యాన్ని ఏలటంలో గొప్పవారు. ఆయన కత్తి పట్టుకున్న మరి యుద్ధం చేయడంలో నిపుణులు. ఆయన కలం పట్టుకున్న చక్కగా వ్రాయగలిగిన జ్ఞానాత్మ కలిగిన వారు. మరి ఆయన అంత గొప్ప ఉన్నతమైన అనుభవం కలిగిన వారుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దైవజనుడు దావీదు గారు ఎలా ఇన్ని గొప్ప కార్యాలు చక్కపెట్టగలిగారు అంటే, ఆయన పరిశుద్ధాత్మ తాకిడితో మరి గొప్ప పరిపాలన, గొప్ప యుద్ధాల్లో జయం, శత్రువులు ఎదురైనప్పుడు జయించుట, ఈ నూతనమైన వరవడి ఎప్పుడు కూడా దావీదు గారు ఎలా ఉండేవారంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందుకని దైవజనుడు దేవదాసయ్య గారు, దైవజనుడైన దేవదాసయ్య గారు ఓ పాట రాశారు, నాకేమి కొదువా నాదుడుండా అనే పాట. ఎవరైనా అప్పుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, లేకపోతే మరి ఏదైనా మీకు డబ్బులు లేని పరిస్థితుల్లో మరి లేమి కలిగిన వార్లరా, ఈ 59వ పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో పాట పేరు నాకేమి కొదువా నాదుడుండా. ఈ పాట మరి దైవ దర్శనములో పరిశుద్ధాత్మని నాతో కూడా మాట్లాడారు. మరి బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. మరి మీతో కూడా మాట్లాడతారు. కనుక ఈ పాట పాడుకున్నాం. దేవుడు మరి దేవుడు సమృద్ధి కలిగిన దీవెనిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నాకేమి కొదువా నాదుడుండా అనే ఒక ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు. మూడవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనంలో బుద్ధి కలిగిన కన్యకలు నూనె తీసుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. నూనె సమృద్ధిగా తీసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. రెండవ రాకడ ప్రయాణములో ఉన్న వాళ్ళారా, నీ దగ్గర నూనె సమృద్ధిగా ఉన్నదా? నువ్వు బుద్ధి కలిగిన కన్యకవేనా? నీకు పెరుగుతుందా, నూనె తరుగుతుందా? అది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు మొదట ఉన్న ప్రేమ ఈరోజు లేదు. మొదట ఉన్న ప్రేమ సరి చేసుకున్నావా? సరే, లేకపోతే నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసి వేరే స్థలంలో పెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మరి ప్రకటన గ్రంథంలో ఈ మాట ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఉన్న ప్రేమ ఈరోజు లేదు. ఆరంభ దినాల్లో భక్తిలో ఎంతో భక్తులు ఎదుగుతాం. రాను రాను భక్తి తగ్గిపోతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆలోచన చేయండి. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేవారు, రెండవ రాకళ్ళు యేసయ్యను కలుసుకునేవారు ఏమై ఉండాలి? ఆత్మ సమృద్ధిగా ఉండాలా లేదా? ఆత్మ అంచుల వరకు ఉండాలా లేదా? నా గిన్నెండి పొర్లుతుందని అనుభవం కలిగి ఉండాలా లేదా? అయితే పెళ్లి కుమారుడు ఇంకా రాబోతున్నాడు అనుకున్నప్పుడు, బుద్ధి లేని వారికి నూనె అయిపోయినప్పుడు, అయ్యా మాకు నూనె ఇవ్వండి అంటే, ఇది మీకు మాకు చాలదు, కొనుక్కొచ్చుకోండి అంటే, వాళ్ళు కొట్ల దగ్గరికి వెళ్ళారు నూనె కొనుక్కుందామని. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడిని కలుసుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం
10వ వచనములో 25:10 మత్తయి సువార్త. పెళ్లి కుమారుని కలుసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి, అయ్యా మేము కూడా కన్నికలమే, మేము కూడా సిద్ధల్లో నూనె తీసుకొని వచ్చాం, ఇదిగో మేము కూడా చాలా కాలం ఎదురు చూస్తున్నాం, మేము కూడా కన్నికలమేనయ్యా అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే వారు మరి నూనె సమృద్ధిగా పెళ్లి కుమారుని ఎదుర్కొనే ప్రయాణములో వాళ్ళు తడబడ్డారు, నూనె తక్కువ చేసుకున్నారు, ఆగిపోయారు. ఈరోజు పెళ్లి కుమారుని ఎదుర్కొనే వారులారా, పరిశుద్ధాత్మని నూనె కావాలి. గానన్ నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకు, గానను పరిశుద్ధాత్మయ్య నన్ను కడగు సిద్ధం చేసుకున్నని దైవజనులు రాశారు. ఆత్మని రెక్కలు లేకపోతే ఎగరలేవు. ఎగరాలంటే రెక్కలు కావాలి. ఏలియా గారు, యెహెజ్కేలు గారు, ఫిలిప్ గారు ఎగిరి ప్రయాణం చేశారు. మరి ఏలియా గారు ఆత్మచేత ఎగిరి ప్రయాణం చేశారు. హనోక్ గారు అలాగే వెళ్ళారు. ఎప్పుడు ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి, నూనె తక్కువ కాకూడదు అని ప్రభువారు హెచ్చరిస్తున్నారు. కనుక మరి ఒకటి ఊరిన నూనె, రెండవది గిన్నె పొర్లిన నూనె, మూడవది పెండ్లి కుమారుని కలుసుకున్నటువంటి సమృద్ధి కలిగిన ఆత్మ నూనెను మనం చూడగలుగుతున్నాం. మరి ఈ కాలంలో మనం పరిశుద్ధాత్మ తాకిడి పరిపూర్ణముగా మనం నింపబడకపోతే పెళ్లి కుమారుని కలుసుకోలేం. పెళ్లి కుమారుని కలుసుకుందాం, నూనె సమృద్ధి కలిగి ఉందాం. అట్టి ధన్యత దీవెన ప్రభువు మనందరికి ప్రసాదించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.